సరే ఇప్పుడు బి పాజిటివ్ అన్నారు కదా మీరు. మరి బి పాజిటివ్ ఉన్న మరి కల్కికి ఎట్లాంటి వాళ్ళు అయితే నచ్చుతారు అబ్బాయిలు? నాకు ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు ఫ్రెండ్స్, కలర్ ఎట్లున్నా పర్లేదు, అబ్బాయి అయితే చాలు. ఫస్ట్ ఎందుకు చెప్తున్నా తెలుసా, ఇవాళ రేపు అబ్బాయిల్ని అబ్బాయిని అమ్మాయికి అమ్మాయిని ఇట్లా కాకుండా నాకు అబ్బాయి కావాలి. నేను అంటే ముక్కు మీద వేలేసుకుందాం అనుకున్నా. అరే నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను ఇట్లా చెప్తున్నా, కామెడీ అనక. అంటే రీసెంట్ గా నా ఫ్రెండ్ కి పెళ్ళి అయింది అనమాట, 1.5 years బ్యాక్. అమ్మాయా? ఎస్, మా ఫ్రెండ్ కి పెళ్ళి అయితే పెళ్ళైన సెకండ్ డేకి ఆ అబ్బాయి రూమ్ లో చెప్పాడనమాట, నీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే నువ్వు అతనితో నుండు, నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండనగానే ఇది షాక్ అయిందంట. ఏంది బాయ్ ఫ్రెండ్ అంటుండు అని. నిజంగా అయ్యో, గే నాట్ ఇది గే, ఆయనకు అబ్బాయిలు అంటే ఇంట్రెస్ట్ అంట. సో నేను అందుకే ఇది చెప్తున్నాను అనమాట. సో కల్కికి చేసుకోవాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఆయన అబ్బాయి అయితే చాలంట. కాదు, ఇంకుంది ఫ్రెండ్స్. మా నాన్నలాగా మా మమ్మీని బాగా అర్థం చేసుకుంటాడు, మస్తు లవ్ చేస్తాడు, అట్లా కావాలి. నేను అడ్జస్ట్ అయిపోతా, చాలా ఈజీగా మౌల్డ్ అయిపోతా, నన్ను ప్రేమగా మాట్లాడితే చాలు. ఇదేదో పెళ్లి సంబంధం చూపిస్తున్నట్టు వీడియో తీసుకుంటున్నట్టుంది మనము. సో ఎక్కువ రిక్వైర్మెంట్స్ లేవు. అప్పుడప్పుడు జర ఒకరికొకరం అట్లా తిరుగుతుండాలి, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఇచ్చుకుంటలేడు, నేను తిరుగుతా, సొసైటీకి మనం వైఫ్ అండ్ హస్బెండ్ అట్లున్నారు. అరే కానీ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంత పాజిటివ్ గా ఉన్న గర్ల్స్ కూడా తక్కువనే కదా. మరి ప్రపోజల్స్ వచ్చినాయా ఏమన్నా? పెళ్లి ప్రపోజల్స్ పక్కన పెడితే కళ్ళతో కళ్ళు పెట్టి చూసుకొని లవ్ చేసుకుంటే మనం అమ్మాయిలేం కదరా, మర్చిపోలేదు ఏంటిది, నేనేదో మర్చిపోతాను. సరే అమ్మాయిలు అన్నాక లవ్ లెటర్ ఫుల్ వచ్చినాయి తెలుసా ఇప్పటికి. లైక్ మా ఊరికి పోతే సైకిల్ మీద హారన్ కొట్టుకొని తిరుగుతారు. కానీ ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తారు కదా వీడియో ముందు, ఈ వీడియో మీ అయ్య గాని అయ్యా వెరీ ఓపెన్ పర్సన్, మా డాడీకి తెలుసు, మమ్మీకి తెలుసు. నేను లోపల ఏముండవు, రిస్ట్రిక్షన్స్ పెట్టలే ఏమి. అమ్మో ఇట్లా అంటే మనం ఏమైనా దొంగ పనులు చేస్తే భయపడాలి, ఇట్లా వస్తున్నాయంటే చెప్తాం కదా, ఏం ఫీల్ అవుతారు. లైక్ అమ్మాయిలు అన్నాక వస్తే నా బిడ్డ బాగుంది కాబట్టి వస్తున్నాయి అనుకుంటారు. అక్కడ అంటే అంకుల్ అక్కడ పాజిటివ్ గా ఆలోచించి చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏబీ పాజిటివ్ మళ్ళీ చెప్పాలి నేను. సరే ఇప్పుడు ఇన్ని ప్రపోజల్స్ లా ఎవరు నచ్చలే మీకు? నచ్చుతారు, ఎందుకు నచ్చరు? హీరో పవన్ కళ్యాణ్ నచ్చరా చెప్పండి? అట్లా నచ్చి పోతుంటారు ప్రపోజల్స్ అని చెప్పిన. ఎస్, ప్రపోజల్స్ నాకు నచ్చినాయి, ఎందుకు నచ్చు, అన్ని నచ్చుతాయి. ఇగో మళ్ళా ఇదేదో ఇటు పోతుంది. సో కానీ నేను ఇంత డిస్టర్బ్ చేస్తున్నా కానీ మీరు మీ బతుకమ్మను మంచిగా పేర్చిరు. థ్యాంక్ యూ, చాలా బాగా పేర్చిరు. అంటే మాట్లాడుకుంటా ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఇంత డిస్టర్బ్ చేస్తున్నా కానీ. మరి ఇప్పుడు ఇది చేతిలో గౌరమ్మనాది? ఎస్, గౌరమ్మ. కానీ గౌరమ్మని చేసేటప్పుడు అంట చాలా వరకు చాలా నిష్టగా ఉండాలంటారు కదా, నిజమా అది? వచ్చేటప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిన తెలుసా. నేను మాట్లాడుతున్నది స్నానం గురించి కాదు తెలుసా, అంటే నిష్టగా ఉండాలి కదా, మన బ్రెయిన్ కూడా నిష్టగా ఉండాలి. మన మైండ్లో ఏ చెడు ఆలోచనలు ఉన్నా పోవద్దు. అంటే చెప్తున్నా తను ఇంతసేపు ఎన్న అడిగినా కానీ నా డెడికేషన్ టువర్డ్స్ బతుకమ్మ ఇది. లైక్ నేను చెయ్యాలి, మనం మంచి మనసుతో వేసే ఏదైనా మంచిగానే వస్తుంది ఫ్రెండ్స్. పాజిటివ్గా ఉండి మంచి మనసుతో ఆలోచిస్తే ఏదైనా జరుగుతుంది. సో మొత్తానికైతే మన బతుకమ్మ పేర్చడం అయితే ఫినిష్ అయిపోయింది. సో తర్వాత ఘట్టం ఏంది మేడం? తమలపాకు పెట్టి గౌరమ్మని పేర్చాలన్నమాట. తమలపాకు నేను ఇస్తాను. సో గౌరమ్మకి చూడండి, ఈమె కెరియర్ ఫుల్ సక్సెస్ అయిపోవాలి. బా పాజిటివ్గా అన్నారు, థ్యాంక్ యూ. ఎస్ ఈవినింగ్ నిజంగా తెలుసా ఇప్పుడంట అదృష్ట దేవతలు తిరుగుతుంటారంట, తదాసు దేవతలు, అన్నీ నిజమైపోతాయంట. మీ కెరియర్ ఫుల్ సక్సెస్ అయిపోయి మీరు గల్లీ వస్తే సైన్ అని అడగాలి. అంటే అక్కడ వరకు ఏమో కానీ కెరీర్ సక్సెస్ అయితే ఆబ్వియస్ గా ఎవరు మంచి పేరు తెలుసా, ఒక ఇండస్ట్రీలో మనం మంచి పేరుతో రావడం అనేది ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కదా. ఎస్. సో యాక్చువల్గా 5:30 నుంచి తదాస్తు దేవతలు 4 to 8 ఈ టైంలో మనం ఏది నెగిటివ్ మాట్లాడినా అది కూడా తదాస్తు అంటే అంతే కదా అయిపోతుంది. సో గైస్ మీకు ఏమైనా కోరికలు ఉంటే ఓం శ్రీ అశ్వినాయ నమః అనుకోండి. ఓం శ్రీ అశ్వినాయ నమః అట్లా 21 times అనేసి 21 times అని మీకు అనుకున్న కోరిక మొక్కుకుంటే 100% అవుతుంది.
బా టిప్పు కూడా వచ్చేసింది. సో మొత్తానికైతే పెద్ద బతుకమని చాలా అందంగా పేర్చారు మీలాగా. సో ఈ చూడాలి ఈ వ్యూస్ వచ్చిన తర్వాత కింద కామెంట్స్ చూడాలి మెయిన్. అంటే మీరు చెప్పిన వర్డ్స్కి ఎట్లాంటివి కామెంట్స్ వస్తాయో అవన్నీ ఫాలో అవుతారా? ఫస్ట్ తెలుసా ఇన్స్టాలో ట్రోల్ అవుతుందంటే కామెంట్స్ ఓపెన్ చేస్తా, మజా వస్తుంది కదా ఫ్రెండ్స్. కామెంట్స్ చూడడంలోనా అంటే మజా వస్తుంది కదా అంజలి. ఏమో నాకు భయం వస్తుంది. భయం వస్తుంది, పాజిటివ్ తీసుకోవాలి ఏమైనా. అంతేనా? పని లేని వాళ్ళు 100 పెడతారు, అవన్నీ అట్లా పాజిటివ్ గా అనుకొని నేను చూడ. బయట కుక్కలు మస్తు మరుగుతాయి, మనం పట్టించుకోదు. మన గురించి తెలిసిన వాళ్ళకి మనం ఏందో తెలిస్తే చాలు కదా. ఇంత అందంగా మేడ్చారు కదా. అసలు మీ నేటివ్ ప్లేస్ ఏంది? నల్గొండ నాంపల్లి మండలం. ఓ ఇప్పుడు ఎవరెవరైతే నల్గొండ నాంపల్లి మండలం ఉన్నారో వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. అంతే కదా, నా బిడ్డ నా బిడ్డ. ఇంకేం సంగతి? ఇప్పుడు పోయి ఏం చేస్తావు? ఇంటికి పోయి ఏం చేస్తా, ఇగో ఈరోజు కంప్లీట్. నేను చాలా డివోటీ అబ్బా, చాలా డివోటీ. నాకు పాటలు కూడా వచ్చు, దేవుడు పాట. ఏదో ఒక్క పాట ఈ ఇప్పుడు దసరా కాబట్టి నవరాత్రులు కాబట్టి ఒక్క పాట పాడతారా? పాడతా. చలో దేవుడి పాట నాకు వచ్చినవి వాడతా ఫ్రెండ్స్. మీ ఓకేనా? సరే రెడీ స్టార్ట్. పాడాలా నిజంగా? ఒక 2 లైన్లు వాడు. పాడతలే, మొత్తం పాడతా. కొత్తమే ఉంది, 3 లైన్సే. 3 లైన్స్ అయినా చూసినావా? పాడమంటే వద్దన్నది, ఇప్పుడు మొత్తం పాడతా అంటుంది. కానీ జనాలకు కూడా తెలియాలి కదా, ఈమె ఇంత డివోటీ అంటుంది, అసలు ఈమెకు పాటలు వచ్చా అనుకుంటారు. నాకు వచ్చు ఫ్రెండ్స్. సరే ఒక 2 లైన్లు. ఓకే. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా. అంతే. సూపర్, మంచి వాడిర్రు. తాళాలు గీలాలు అన్ని మంచి కలిపిర్రు. నేను నైట్ తెలుసా అందరు ఫోన్లో ఒత్తి అనుకుంటారు కదా, నాకు అట్లా అలవాటు లేదు. నాకు ఏంటంటే లైక్ ఏదైనా మంచి నైట్ పడుకునేటప్పుడు కొన్ని నేర్చుకున్నాను అనమాట. గరుడ లైక్ కాళేశ్వరి మంత్రం ఏదో చదివి పడుకుంటే మంచి అవుతుంది. ఎస్, కొన్ని నేర్చుకున్న ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే కొన్ని చదువుతా, మార్నింగ్ మళ్ళీ పడుకునేటప్పుడు కొన్ని అట్లా చదివి ప్రే చేసి పడుకుంటా. ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు మనం దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి తెలుసా. ఏళ్ళ నుంచి చెప్పాలి అయితే. నిజంగా చెప్పాలి, సీరియస్లీ. ఇంత మంచి లైఫ్ మానవ జన్మ ఎన్నో చేసుకుంటే మనకి ఇది వస్తుంది తెలుసా. ఉన్న జన్మల పుణ్యఫలం అంటారు కదా, ఉన్నదాన్ని మనం ప్రతిరోజు దేవుడికి థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. బతుకమ్మలు అయితే చాలా అందంగా పేర్చింది ఒక అందమైన అమ్మాయి, పాజిటివ్ గర్ల్, 90s కిడ్. సో నెక్స్ట్ ఏంది మనది? బతుకమ్మ డాన్స్ చేయాలి కదా ఫ్రెండ్స్, బతుకమ్మ ఆడాలి కదా. సో ఇప్పుడు మనం అంజలిని బతుకమ్మ ఆడిపిద్దాం. సో ఈరోజు మనము కల్కిని డాన్స్ ఆడిపిద్దాం. చలో. ఆకుపచ్చ రంగు ఉయ్యాల, పల్లె చుట్టూ జరే ఉయ్యాల, మట్టి బిడ్డ ఏమో ఉయ్యాల, మాణిక్యాల నిచ్చే ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల సల్లాని బతుకుల్లో ఉయ్యాల, సప్పట్లు పుట్టాయి ఉయ్యాల, సప్పట్ల పాటల్లో ఉయ్యాల, తెలంగాణ ఊగే ఉయ్యాల. ఊరేగే దారుల్లో ఉయ్యాల, నీరొక్క పూసే ఉయ్యాల, పూసిన పూలన్నీ ఉయ్యాల, బతుకమ్మగా మారే ఉయ్యాల, మా మెతుకుల్లో మెరిసేనే ఉయ్యాల. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.